అందరికీ నమస్కారం అండి. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యుల అందరికీ కూడా నా తరపున వరలక్ష్మి శుక్రవార శుభాకాంక్షలు. ఆ తల్లి మనందరిపై దయ చూపి ఏ ఆటంకం లేకుండా తిండికి బట్టకి ఈ మన ఒక్కరికి కాదండి ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి లోటు లేకుండా చూసుకోవాలని ఆ తల్లిని కోరుకుందాం. ఇంకొక స్పెషల్ పౌర్ణిమ శుక్రవారము శ్రవణ నక్షత్రం ఉంది, అందుకోసమే వెంకటేశ్వర స్వామి నేనైతే ఈ రోజు ఇలా చేసుకున్నాను పూజ. కదంబ పూల కోసం నేను చెట్ల దగ్గరికి వెళ్తే కదంబ పూలు అన్ని మొగ్గలే ఉన్నాయి. అయ్యో ఎలా అనేసరికి దాని పక్కకు పెద్ద పత్రి చెట్టు ఉంది, తులసి వనమే ఉందండి. నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఆ తల్లికి తండ్రికి ఈ రోజు అయితే నేను తులసి దళాలతోని మారేడు ఆకులతోని అర్చన చేసుకున్నాను. అష్టోత్తరము గోవింద నామాలు ఎందుకు ఈ రోజు చదువుకోవాలంటే ఆ అమ్మని పిలిస్తే చాలా అండి, అయ్యని పిలిస్తేనే కదా అమ్మ వచ్చి కూర్చుంటుంది. లాస్ట్ ఇయర్ ఫోటో